కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మాల మహానాడు స్థలం వద్ద అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ సలహాదారులుగా సుభాష్, బావలపల్లి నరసయ్య గారు, రెడ్డి గోపి మరియు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు వరస వెంకటేష్, కార్యదర్శి తౌటి తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ మొగలి వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ మల్లెపల్లి రాజనరసయ్య, ఎడ్ల శ్రీను, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, మాదాసు నగేష్, దారబాపు, రామిళ్ల పురుషోత్తం, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొనడం జరిగింది. విశ్రాంత ఉద్యోగుల భవనంనందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మహాసభలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్తో పాటు విశ్రాంత ఉద్యోగులు సంఘం అధ్యక్షులు జయదేవ్, కార్యదర్శి శివప్రసాద్, బామలపల్లి నర్సయ్య, మూర్తి పురుషోత్తం, విశ్రాంతి ఉద్యోగులు, మాల మహానాడు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. మీరు మాల మాది లంచగొడలు గుడి కట్టిస్తారా అని అయితే అడ్రస్ చేస్తాను ఫోటో అదే నేను నాకు పోమన్ సహకారం చెప్పిన లోపల ఎటువంటి మార్పు లేకపోవడం అనేది దాని యొక్క దుర్భాగ్యంగా భావించాలి మనం. ఎందుకంటే మేమొస్తాం కానీ మీరే దండ మేమే కూడా ఫోటోలు మేమంటే మంచిగా ఉంటాయి. కనీసం మీరే సంఘ సభ్యులు, మాల మహానాడు, ఇతర సంఘాల సభ్యులు హాజరవ్వడం సంతోషం. వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి, వారు చేసినటువంటి సేవల గురించి, వారు ఒక గొప్ప న్యాయవాది అని, బారిస్టర్ అని, రాజకీయవేత్త అని, ఆర్థికవేత్త అని, మరియు ఈ సమాజాన్ని నడిపేటటువంటి కొనసాగిద్దాం అందరూ వచ్చారా సార్? మరి ఇక్కడ పూలు ఉన్నాయి. దయచేసి అందరూ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు నివాళులు అర్పించు. దయచేసి అందరూ కూర్చోవాలి. నిలబడి మౌనం పడుతుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షుడు జయదేవ్ గారు, అదేవిధంగా వారి కమిటీ సభ్యులు, అందరూ విశ్రాంత ఉద్యోగులు, మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ప్రపంచంలో మేధావి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మనకు ఎన్నో ఆర్టికల్స్ కానీ వారి జీవిత చరిత్ర, వారి